శ్రీవారి కళ్యాణ ఉత్సవం.
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణమంటపే మమ యజమానస్య గోత్రోద్భవస్య. మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ పేరు చెప్పుకోండి. మీ భార్య పేరు, మీ బంధువుల పేర్లు, మీ మనసులోని కోరికల్ని స్వామివారితో ప్రార్థన చేసుకోండి. చెప్పండి. సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్యత సిద్ధ్యర్థం శ్రీభూనీలా సమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం శ్రీమద్ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాత్యాసితవక్షసం ஸ்ரிதச்சேதன மந்தாரம் ஸ்ரீனிவாசம் மகம்பஜே. குன்றமேந்தி குளிர்மழை காத்தவன் அன்று ஞாலம் அளந்தபிரான் பரன் சென்று சேர்த்தொழ நம் வினை ஓயுமே என்று அந்த திருமலையப்பனை செவித்துக்கொண்டு இன்றைய கல்யாண உற்சவத்தின் நேரடி ஒளிபரப்பின் வர்ணனையாளர் திருமதி ஏ. அருணா. பக்தர்களே, சங்கல்ப மந்திரங்கள் முடிந்தது. அதைத் தொடர்ந்து இப்பொழுது விஸ்வக்சேன் ஆராதனை, சுத்தி புண்ணியாவாஜனம், கலச ஆராதனையை செவிக்கலாம். வேங்கடவனே கோவிந்தா, திருமலை வாசா கோவிந்தா என்று செவித்துக்கொண்டு பாதாதி கேசமாக பெருமாளையும் பிராட்டிமார்களையும் செவிக்கலாம். இதோ விஸ்வக்சேனருக்கு ஆராதனை ஆரம்பமாக உள்ளது. எந்த ஒரு கைங்கரியத்தை செய்தாலும் அந்த சேனா முதலிக்கு கைங்கரியத்தை செய்து அதன் பிறகுதான் மற்ற கைங்கரியங்கள் செய்வார்கள். ஆக இதோ பிராட்டிமார்களை செவித்துக் கொண்டிருக்கிறோம். ஸ்ரீதேவி பூதேவி சமேதனாய மலையப்ப சுவாமியே கோவிந்தா கோவிந்தா என்று செவித்துக்கொண்டு விஸ்வக்சேன் ஆராதனை சுத்தி புண்ணியாவாஜனத்தை ஆரம்பிக்கலாம். பக்தர்கள் இந்த எம்பெருமானை செவிப்பதற்காக எங்கெங்கிருந்தோ நடந்து வந்து அந்த பகவானிடம் தங்களுடைய சர்வ விக்னோபசாந்தயே ததேவ லக்னம் சுதினம் ததேவ தாராபலம் சந்திரபலம் ததேவ வித்யாபலம் தெய்வபலம் ததேவ லக்ஷ்மீபதேதேங்கிரியுகம் ஸ்மராமி. ஸ்ரௌதஸ்மார்த்தாதிகம் கர்ம நிகிலம் ஏன சூத்ரிதம் தஸ்மை சமஸ்த வேதார்த்த விதே விகனசே நமः. பிராணாநாயம்யாம் ஓம் பூः. శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యే. అదౌ నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. తదంగ కరకారాధనం కరిష్యే.
ఓం ధారాసు సప్తసు సమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపో విగృహన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగుం శుచిరగుం సుశర్మ ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞియాః పాశా వితతాః పురుత్ర తేభ్యో నైంద్ర సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుత స్వస్య ఓం వరుణమావాహయామి ఓం ప్రచేతసమావాహయామి ఓం రక్తాంబరధరమావాహయామి ఓం యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గుణోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ని సమర్పయామి ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరదవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఓమాగ్నేయో యస్మాత్ యజామహేత్వా విశ్వేశదాత్వం మహితోను శంభో వైరాజంతే సూతం నిదత్తాం ప్రైష్యామదీశో విపుదానామనాదిః యామే శస్తాం దనితాం దదాతు ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జయామావాహయామి సూత్రవతి జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ఇదమాసనం ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గుణోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి ఓం భవద్భిః అనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాధితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాధితయః వర్ధంతాం శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రసీర్జస్సకా తద్విష్ణోః పరమం పదగసా పశ్యంతి సూరయః దివి వచక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సవిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సత్ ద్రవిణోదా వీరవతి నిషన్నో ద్రవిణోదా రాసతే దీర్ఘమాయుః భద్రం కర్ణేభిः శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనోభిర్వ్యసేమ దేవహితం యదాయుః శతమిన్ను శరదో అంతిదేవా యత్రానశ్చక్ర జరసంతనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీరిష్టాయుర్గంతో ఓహో అదితిర్ద్యోరదితిరంతరిక్షం అదితిర్మాతాస పితాస పుత్రః విశ్వే దేవా అదితిః పంచజనా అదితిర్జాతామదితిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్భట్ కుర్వీతోపవ్యుషం యదా వై సూర్యముదేతి అత నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో ఇతి బ్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఇతి బ్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఇతి బ్రవంతు పుణ్యాహం కర్మణోస్తు రుధ్యాస్మ హవ్యేర్నమసోపసద్యా మిత్రం దేవమిత్రదేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవం శరదస్సవీరాః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రువంతో కర్మరుద్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రువంతో కర్మరుద్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఓమాపోహిష్టామ యోభవస్థాన ఊర్జేత దాతనా మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య వాజే తేహనః ఉస్దేరోమాతర తస్మాదరంగమో విశిక్షయ ఇజిన్వద ఆపో జనయతాచనః ఓం పవమాన సువర్జన పవిత్రేణ విచర్షణి యః పోతాస పునాతుమా పునంతు మా దేవజనాః పునంతు మనవోధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతో గుమ్రను యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునతి దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతపృష్టాః
तया मदन्तः सदमाद्येषु वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वातः प्राणेने शिरोमयो भूः ध्यावा पृथिवी पैसापयोभिः ऋतावरी यज्ञीये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वर्षिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनः हिमायेन देवा अपुनता येनापो दिव्यं कसः तेन दिव्येन ब्रह्मणा यः पावमानि रध्येति ऋषिभिः समृतकुं रसं सर्वगुं सपोतमश्नाति स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः समृतकुं रसं तस्मै सरस्वती दुहे क्षेरकुं सर्पिर्मधुतकुं पावमानी स्वस्त्येनीः सुदुगाहि पयस्वतीः ऋषिभिः समृतो रसः ब्राह्मणेष्वमृतकुं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमथो अमुं कामान् समर्दयन्तु नः देवीर्देवैः समावृताः पावमानी स्वस्त्येनीः सुदुगाहि घृतश्च्युतः ऋषिभिः समृतो रसः ब्राह्मणेष्वमृतकुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सतोऽध्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सामा पुनात् सोमस्वस्यावरण समीच्या यमो राजा प्रवृणाभिः पुनात् मा जातवेदा मूर्जयन्त्या पुनात् तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेशजं षण्णो अस्तु द्विपदे एषं चतुष्पदे ओं शान्तिः 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 ओं प्राच्यां दिशिदेवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशिमासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशिग्रहाः पशवो मार्जयन्ताम् उदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदराधरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तो ओष्पते प्रतिजानी यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतितन्नोजुषस्व षण्ण येदि द्विपदेशं चतुष्पदे वास्तो ओष्पते षग्मया सगुं सदा ते सक्षीमहिरण्वया गातुमस्या अवहक्षेमयूतयोगे वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तो ओष्पते विश्वारूपाण्याविशन् सखा सुषेव येधिनः ओं वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यार्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च கோவிந்த பக்தர்களே, திருமலையப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே விஸ்வக்சேன் ஆராதனை சுத்தி புண்ணியாபாஜனத்தை சேவித்தோம். அடுத்ததாக அங்குரார்ப்பண கைங்கரியத்தை சேவிக்க உள்ளோம். இந்த அங்குரார்ப்பண கைங்கரியத்தில் பெருமாளின் அவதாரங்களையும் பற்றி கூற விரும்புகிறேன். ஸ்ரீயப்பதியான பகவான் எடுத்த அவதாரங்கள் அநேகம். அவற்றுள் பிரதானமாக பகவானின் தச அவதாரத்தில் வாமன் அவதாரத்தை அடுத்து 6வது அவதாரம் ஸ்ரீ பரசுராம அவதாரம். இவரை பார்கவராமா என்பார்கள். முன்னோர்கள் சாமானியரால் பார்க்க முடியாதவர் என்றும் பொருள். ஆக அப்படிப்பட்ட அந்த பார்கவராமர் எப்படிப்பட்டவர் என்று பார்க்கும் பொழுது, இன்று ஆடி மாதம் 25வது நாள் திங்கள் கிழமை துவாதசி திரையோதசியுடன் கூடிய திருவாதிரை நட்சத்திரம். பக்தர்களே, இந்த விசேஷமான நன்னாளிலே பகவானுடைய திருக்கல்யாண மகோத்சவத்தை நேரடி ஒளிபரப்பில் சேவித்துக் கொண்டிருக்கிறோம். அங்குரார்ப்பண கைங்கரியத்தை சேவிக்கலாம். சாக்ஷாத் அவதாரம், ஆகவே தான் ஆவேசமான அவதாரம், அனுப்பிரவேச அவதாரம் என்று இப்படி அவதார வகைகள் உண்டு. ராம, கிருஷ்ண, நரசிம்மாதி அவதாரங்கள் சாட்சாத் அவதாரங்கள். நித்தியம் ஜபம் ஹோமம் பண்ணக்கூடியவர்களாலே தான் அதை பார்க்க முடியுமே தவிர சாமானிய ஜனங்களால் பார்க்க முடியாது. அத்தனை தேஜஸ் அவதாரத்திற்கு கிரகதோஷங்களை போக்கி சகல ஐஸ்வர்யங்களையும் வழங்கக்கூடிய அவதாரம்தான் பரசுராம அவதாரம் என்று கூறுவார்கள். ஜமதக்னி என்ற முனிவருக்கும் ரேணுகா என்ற அவரது பத்னிக்கும் பிறந்தவர் தான் இந்த பரசுராமர். இவர் பூமியை 21 தடவை சுற்றி தேவேந்திரன் வழங்கிய ஆயுதமான கோடாரியால் பரசுவால் க்ஷத்ரிய பூண்டே இல்லாது நிர்மூலமாக்கி கோபத்தை வெளிப்படுத்தியவர். அப்படி பரசுராம அவதாரமான ஸ்ரீமன் நாராயணன் ஸ்ரீராமனாக அவதரித்த பொழுது
அவன் அம்சமாகவே பரசுராமரும் இந்த பூலோகத்தில் வாழ்ந்தார் என்பது குறிப்பிடத்தக்கது. அப்படி ராமாயணத்தில் பரசுராமனாக பேசப்பட்டுள்ளது. அப்படிப்பட்ட பரசுராம அவதாரம் செய்த திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இதோ அங்குரார்ப்பண கைங்கரியம் நடைபெற்று கொண்டிருக்கிறது. நவதானியங்களை மண்பாலிகைகளிலே சேர்த்து நீர் சேர்த்து புஷ்பங்களாலும் அக்ஷதைகளாலும் பூஜை செய்து கொண்டிருக்கிறார் அர்ச்சக சுவாமி. தேவர்கள் எல்லாம் வந்திருப்பார்கள். அவர்களை எல்லாம் வரவேற்பதற்காகவும் இந்த கைங்கரியம் நடத்தப்பட்டது. அடுத்ததாக ரக்ஷைகளுக்கு பூஜை, ரக்ஷா பூஜையை செவிக்கலாம். ஓம் நமோ வெங்கடேசாய கோவிந்தா கோவிந்தா. அந்த ரக்ஷைகளிலே நாகராஜனை ஆவாகனம் செய்து ஜெயா சூத்திரவதி என்னும் ரக்ஷைகளுக்கு பூஜை செய்ய உள்ளார் அர்ச்சக சுவாமி. சேவிக்கலாம் ரக்ஷா பூஜையை. திருமலையப்பனே வேங்கடவனே கோவிந்தா கோவிந்தா என்று சேவிப்போம். பக்த பராதீனா கோவிந்தா பாகவத்சலா கோவிந்தா என்று அந்த பக்தவத்சலா கோவிந்தா என்று சேவிக்கலாம். திருமலையப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே ரக்ஷா பூஜை. திருமலையப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இதோ ரக்ஷைகளுக்கு பூஜை ஆரம்பமாகியது. ரக்ஷா பூஜையை சேவிக்கலாம். ஓம் நமோ வெங்கடேசாய கோவிந்தா கோவிந்தா. திருமலை அப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே நாம் இப்பொழுது சேவித்துக் கொண்டிருப்பது ரக்ஷா பூஜை. அதாவது ரக்ஷைகளுக்கு பூஜை செய்து கொண்டிருக்கிறார் அர்ச்சக சுவாமி. அந்த ரக்ஷா பூஜையை சேவிப்போம். ரக்ஷா பந்தனத்திற்கு முன் சேவிக்கும் கைங்கரியம் ரக்ஷா பூஜை. அதிலே நாகராஜனை ஆவாகனம் செய்து பூஜைகளை செய்து கொண்டிருக்கிறார் அர்ச்சக சுவாமி. சேவிப்போம் ரக்ஷா பூஜையை. ஓம் நமோ வெங்கடேசாய. திருமலை அப்பனே வேங்கடவனே கோவிந்தா கோவிந்தா என்று இதோ ரக்ஷா பூஜை முடிந்து ரக்ஷா பந்தன கைங்கரியத்தை சேவிக்கலாம். அதாவது காப்பு கட்டுதல் என்று பெயர். இந்த ரக்ஷா பந்தன கைங்கரியத்தை பெருமாளுக்கும் பிராட்டிமார்களுக்கும் செய்ய உள்ளார் அர்ச்சக சுவாமி. சேவிப்போம் ரக்ஷாபந்தன கைங்கரியத்தை. பக்தர்களே, திருமலை அப்பனை நம்பி அவனை ரட்சிப்பதற்காக கால்நடைகளாக வெகு தூரம் நடந்து வந்து பகவானை சேவித்து கொண்டு அந்த திருவேங்கடமுடையானுடைய அனுகிரகத்தை பெறுவதற்காக வருகிறார்கள். இதோ இப்பொழுது கல்யாண உற்சவத்திலும் பணம் கட்டி அந்த பகவானுடைய திருக்கல்யாண மகோத்சவத்தை நேரடி ஒளிபரப்பில் பார்க்கவும் பக்தர்கள் வந்திருக்கிறார்கள். இதோ கோவிந்த நாமத்தை கூறிக்கொண்டே அந்த பகவானுடைய திருக்கல்யாணத்தை சேவிக்கலாம். ஓம் நமோ வெங்கடேசாய கோவிந்தா கோவிந்தா. இந்த நேரத்திலே கண்ணனின் பிறப்பை பற்றி தெரிந்து கொள்வோம். கம்சனுடைய காராகாரத்திலே, அதாவது சிறைச்சாலையிலே, வசுதேவர் தேவகிக்கு 8வது குழந்தையாக கண்ணன் பிறந்த அந்த கணத்திலேயே கண்ணனின் அருளால் வசுதேவர் குழந்தையை கோகுலத்திலே கொண்டு விட்டதும் அங்கு நந்தகோபன் யசோதைக்கு மகனாக வளர்ந்து தனது லீலைகளை அனைத்தையும் நமக்கு தெரிந்ததே. பாகவதத்திலே தசமஸ்கந்தம் என்ற 10வது அத்தியாயம் கண்ணன் லீலைகளை மிக அழகாக வர்ணிக்கிறது. அந்த லீலைகளில் தன் மனதை பறிகொடுத்தவர் தான் 12 ஆழ்வார்களில் ஒருவரான பெரிய ஆழ்வார். 400க்கும் மேற்பட்ட திருவாய்மொழி பாசுரங்களிலே கண்ணனின் ஒவ்வொரு லீலைகளையும் மானசீகமாக அனுபவித்து எழுதியுள்ளார் அவர். நாராயண பட்டத்ரி என்பவர்
குருவாயூரப்பனை தன் இனிமை கொஞ்சும் நாராயணீயம் என்ற பக்தி காவியத்திலே பாடி புகழ்ந்துள்ளார். இப்படி திருவேங்கடமுடையானின் தசாவதாரங்களிலும் குழந்தை பருவத்தில் அதிக விளையாட்டுகள் செய்த கண்ணனுடைய அவதாரமான ஸ்ரீகிருஷ்ண அவதாரம் அனைவருடைய உள்ளங்களையும் கவர்ந்தது. அப்படிப்பட்ட கிருஷ்ணாவதாரம் எடுத்தவன் திருமலையிலே வேங்கடவனாக எழுந்தருளி நமக்கு அருளி செய்து கொண்டிருக்கிறான். வேங்கடவனே கோவிந்தா என்று திருமலை அப்பனுக்கு ரக்ஷாபந்தன கைங்கரியத்தை முடித்து அடுத்ததாக பிராட்டிமார்களுக்காக ரக்ஷைகளை அவர்களுடைய கரத்திலே அணிவிக்க சென்று கொண்டிருக்கிறார் அர்ச்சக சுவாமி. சேவிக்கலாம் அந்த பிராட்டிமார்களின் ரக்ஷாபந்தன கைங்கரியத்தை. காவேரி ஆற்றுக்கு தெற்கே இருக்கும் ஷெண்பக காடு ஒன்றிலே தவம் செய்து கொண்டிருந்த முனிவர் பலரில் வஹ்னி முனிவரும் ஒருவர், வஹ்னிமுகரும் ஒருவர். அவரது குழந்தைகள் கோப்பிரளையர் கோபிலர் என இருவரும் மோட்சத்தை வேண்டி துவாரகையில் உள்ள கிருஷ்ணனை நோக்கி தவம் செய்து கொண்டிருந்த பொழுது அங்கே வந்த நாரத முனிவர் அவர்கள் எண்ணம் ஈடேற வேண்டுமாயின் காவிரியின் கிளை நதியான ஹரித்ரா நதிக்கரைக்கு சென்று தவம் செய்யுமாறு கூறினாராம். அவர்களும் அவ்வாறே தவம் செய்ய பரந்தாமன் அவர்களின் முன்பு தோன்றி மீண்டும் தன் பால்ய லீலைகளை எல்லாம் நிகழ்த்தி காட்டினாராம். ஹரித்ரா என்பது மஞ்சள். அந்த மஞ்சள் நிறத்தை குறிக்கும் கோபிகைகள் இந்த நதியில் நீராடியதால் அவர்கள் திருமேனியில் உள்ள மஞ்சள் பொடி இந்த தீர்த்தத்தில் கலந்து நீரையே மஞ்சள் நிறம் ஆக்கியதால் இந்த நதியும் ஹரித்ரா நதி என்ற பெயர் பெற்றது. அவ்வாறு மீண்டும் கண்ணன் லீலைகள் அரங்கேறிய திருத்தலம்தான் தக்ஷண துவாரகை எனப்படும் மன்னார்குடி கோவில். அந்த மன்னார்குடி கோவிலிலே ராஜகோபால சுவாமியாக எழுந்தருளி அதன் பிறகு அங்கே லீலைகளை செய்து அந்த மன்னார்குடியில் எழுந்தருளிருக்கும் ராஜகோபாலனுக்கு ஒரு திருவேங்கடமுடையானுக்கும் ஒரு உருவம், அதாவது ஒரே உருவம், இருவரும் ஒரே மாதிரியாக இருப்பார்களாம். அப்படி அங்கே ராஜகோபாலனாகவும் இங்கே வேங்கடமுடையானாகவும் எழுந்தருளிருக்கும் அந்த பகவானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே பிராட்டிமார்களுக்கு ரக்ஷாபந்தன கைங்கரியத்தை முடித்துக்கொண்டு அடுத்ததாக அர்ச்சக சுவாமி தன்னுடைய கரத்திலே ரக்ஷை அணிந்து கொள்ளுகிறார். பக்தர்களே, திருமலை அப்பனுடைய திருக்கல்யாணத்தில் நித்திய கல்யாணம் பச்சை தோரணம் என்னும் விதமாக தினந்தோறும் நடைபெறுகிறது. அந்த திருக்கல்யாண மகோத்சவத்தை சேவித்து பகவானுடைய அனுகிரகத்தையும் பிராட்டிமார்களுடைய அனுகிரகத்தையும் சேவிக்கலாம், பெறலாம். ஓம் நமோ வெங்கடேசாய். அலமேலு மங்க வரத கோவிந்தா கோவிந்தா, பூமி பிராட்டியே கோவிந்தா கோவிந்தா என்று சேவித்துக்கொண்டு அடுத்ததாக அக்னி பிரதிஷ்டை ஹோமத்தை சேவிக்கலாம். அதாவது அக்னி ஆவாகனம் செய்து ஹோமத்தை வளர்க்கிறார். அதை தொடர்ந்து இறுதியிலே லாஜ ஹோமம் பிரதான ஹோமத்தை செய்து பூர்ணாகூத்தியுடன் முடிக்கிறார். இப்பொழுது இந்த திருக்கல்யாண மகோத்சவத்திலே நாம் சேவிக்க இருப்பது அக்னி பிரதிஷ்டை ஹோமம். ஓம் நமோ வெங்கடேசாய. அக்னி பிரதிஷ்டாபனம் சகரிஷ்யே. ஏதோன்விந்திராதீதி அக்னாலய प्रोक्ष्य ओम ஏதோன்விந்திரம் ஸ்தவாம சுத்தம் சுத்தேன சாம்னா சுத்தைருக்தைர்வா வృద్ధాంసం சுத்த ஆசீர்வான் மமத்தோ இந்திரசுத்தோ நாக சுத்த சுத்தாவிரோதிபிः இந்திரசுத்தோ ஹினோ ரயம் சுத்தோ ரத்னா நிதாசுஷே சுத்தோ வృత్రాని జిజ్ఞసే சுத்தோ வாஜம் சிஷாசசி மயி தேவா திரவிணமாய ஜந்தாம் மய்யாசீரஸ்து மயி தேவஹூதிः दैव्या होतारवनिषन्त पूर्वेरिष्टा स्याम तनुवासु वीराः मह्यम यजन्तमयानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु येनो मानिगां कथमर्चनाहं विश्वे देवासो अधिवोचता मे देवी षडुर्वीरुर्नक्रुणोत विश्वे देवास इह वीरयध्वं माहा आस्महि प्रजयामा तनोभिर्मारदामद्विषते सोमराजन् प्रतिनुदन पुरस्तादब्दो गोपा परिपाहिनस्त्वं ओम जातवेदो भुवनस्य यसिंच तपसो यज्जनिष्यते अग्निमश्वत्ता दधिह व्यवाहगुं शमी गर्भार्जनयन्यो मयो भूः घृतप्रतीको घृतयो निरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नं घृतः पुरुषस्वा सरितो वहन्ति घृतं पिबन्ति यथा यक्षि देवान् अदितेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसुवा ओम ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विसीमतस्सुरुचो वेनावः समुद्निया उपमास्य विष्टा सतश्चयो निमसतश्च विवः ओम भूर्ब्रह्माणमावाहयामि ओम भूः प्रजापतिमावाहयामि ओम सोः पितामहमावाहयामि ओम भूर्भुवः हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं
सोमो धेनगुं सोमो अर्वन्तमासुगं सोमो वीरं कर्मण्यं ददात् साधन्यं वितत्यगुं सभेयं पितुश्रवणं यो ददास तस्मै ओं भूस्वममावाहयामि ओं भूर्यज्ञाङ्गमावाहयामि ओं सूरिन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनम् ओं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्तऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष्य ओं सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्तऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष्य पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः परुसरस्य पवित्रे एस्तो वैष्णव्यो देवसवितः प्रसूपनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविरापो देवीरग्रे पुवो अग्रे गोग्र इमं यज्ञं नैताग्रे यज्ञपतिं तत्र युष्मान् वृत्रतूर्ये यूयमिन्द्रमौणैद्वं वृत्रतूर्ये प्रोक्षितास्त महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरत उदीये चैर्युञ्जनमसि विष्णोस्तूपोऽसि विष्णोस्तूपोऽसि वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्व पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु सवो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाय वः ओं ब्रह्मन्नपः प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्तऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणय ओं सोमापः प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्तऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणय को वो युनक्तु सवो युनक्तु संविशन्तां देवीर्विषः पात्राणि देवयज्ञायै ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् दक्षिणप्रणितो ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापतियजुष्टनिरूपामि इन्द्रायजुष्टनिरूपामि अग्नेयजुष्टनिरूपामि सोमायजुष्टनिरूपामि अग्नेयजुष्टनिरूपामि सोमायजुष्टनिरूपामि अग्निशोमाभ्यागजुष्टनिरूपामि वसुभ्योजुष्टनिरूपामि मरुद्भ्योजुष्टनिरूपामि रुद्रेभ्योजुष्टनिरूपामि अप उपस्पृश्य श्रीविष्णवेजुष्टनिरूपामि बृहस्पतियजुष्टनिरूपामि मित्रायजुष्टनिरूपामि वरुणायजुष्टनिरूपामि आदित्येभ्योजुष्टनिरूपामि अश्विभ्यागजुष्टनिरूपामि पूष्णेजुष्टनिरूपामि कक्षायजुष्टनिरूपामि कक्षदेवत सोमायजुष्टनिरूपामि औपासनयज्ञायजुष्टनिरूपामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्योजुष्टनिरूपामि तृप्यति श्रयामि अग्ने ज्योतिरसि समिधसि स्वाहा अन्तरितगुं रक्षो अन्तरिता अरातयः प्रत्युष्टगुं रक्षो प्रत्युष्ट अरातयः चित्पतिस्त्वात् पुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा वाक्पतिस्त्वात् पुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा देवस्त्वा सवितात् पुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा कलसम्पूर्णाहता देवता ओम आद्याक्षरूपिः ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरुतये नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम जातवेरसे नमः ओम सहोजसे नमः ओम अजराप्रभवे नमः ओम वैश्वानराय नमः ओम विसर्पिणे नमः ओम यज्ञाय नमः ओम यज्ञपुरुषाय नमः ओम ब्रह्मणे नमः ओम सोमाय नमः अदितेनु मन्यस्वानुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसुव ओम षष्टिशतसहस्राण्येतमक्षयमर्बुदमानय अयन्तयित्म आत्मा जातवेदस्तेनेभ्यस्वर्तस्पतेद् वर्तयतास्मान् पतया पशुभिर्ब्रह्म वर्तसेनान्नाध्येन समेत यस्वाहा वायव्यादाग्ने यान्तं प्रजापतये स्वाहा नैरुद्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा युक्तो भजात वेदः पुरस्तादग्ने विद्धि कर्मक्रियमाणं यतेतं त्वं विषग्भेषजस्यासि कर्ता त्वयागास्वान् पुरुषान् स्वनेम स्वाहा यातिरश्चे निपद्यसेहं विदरनीति त्वां त्वाघृतस्य धारयायजे सकंराधने महग् स्वाहा सकंराधन्ये देव्यै स्वाहा प्रसादन्ये देव्यै स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सोस्वाहा ओं भूर्भुवस्व स्वाहा सत्येन त्वाभिघारयामि तस्य ते भक्षया प्रजापतये स्वाहा इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासावीः ओं भूः
శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం మతో దేవాది షడ్వైష్ణవ హోమం భవిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవితః ప్రసువ ఓమతో దేవ అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమోఢమస్య పాకం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యసకా స్వాహ తద్విష్ణోః పరమం పదగసా పశ్యంతి సూరయः దివి వచక్షురాతగ్ స్వాహ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహ ఓం భౌ స్వాహ ఓం భో స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన మగ్రస్తాః సరస్వతేన మగ్రస్తాః దేవ సవితః ప్రాసావీః. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే
కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి పరంపరాం అత భగవతో మహాపురుషస్య శ్రీమతాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయురాకాశ మహదహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంటి సుండాత్ తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిదధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్నవ పరివృతే జంబూ ప్లక్షకుశక్రోంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపదీపితే మాహేంద్రమలయ సహ్య సుక్తమదృక్ష వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హరిళావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరు తామ్రత్ గభస్తి పున్నాగ సౌమ్యవరుణ భరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే సత్యవ్రతక్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టు పరార్ధద్వయ జీవినో బ్రహ్మణ ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమ దివసే ద్వితీయ యామే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశద్విఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామధేయేంద్ర సమయే పార్థివ కూర్మ ప్రళయానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయం భువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి వేద సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరానాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్క సాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాక్య షట్చకానాం మధ్యే తృతీయే సాలివాహన సకే అస్మిన్ దేశే మమ అనేక జన్మసు హ్యజన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీ పాకలోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమాతిరాత్రాప్తోర్యామశాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదవిధి సదురిత మోక్ష ఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పరవ్యూహ విభవంతర్యామి అర్చావతార స్వరూప గుణ విభవైశ్వర్యాది శ్రీ వికనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస కల్పోక్త ప్రతిపాదిత కన్యాదాన సకల ఫలావాప్త్యర్థం కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగదా కౌమోదకీ నందకస్య కోటి సూర్య సమప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకానస దివ్య భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహైవ అంతర్యామి అర్చావతార స్వరూప శ్రీ మహావిష్ణు పరబ్రహ్మణోన్నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ
आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमणिगण विजृंभित पादार विंदस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय श्रीवत्सांकित वक्षस्काय कोटि सूर्य समप्रकाशकाय श्रीमतो वैकुंठ नायकाय श्रीमद्वैकानस दिव्य भगवत शास्त्रोक्त प्रकारेण श्री आंगीरस भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुड़ वाहनारूढ़ाय अचिंत्याद्भुत नित्य यौवन स्वाभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाकाद्यायिनो अखिल लोक पवित्र गोत्रोद्भवाय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजुस्सामाथर्वण सकल वेदाध्यायिनीं भार्गवत्यवन आप्नुवान और्वैदल पंचार्षेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगणां सम्मोहन संसेवित पादारविंदां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अयोनिजां आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां भृगो संकल्पतनयां भार्गवीं उत्तर फल्गुनी नक्षत्रे कन्यारासौ जातां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे दास्यामि ऋग्यजुस्सामाथर्वण सकल वेदाध्यायिनीं काश्यपावत्सारणैत्रिवत्रयार्षेय काश्यपसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगणां सम्मोहन संसेवित पादारविंदां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं नवदल श्यामलांगीं कश्यप प्रजापतेः संकल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासौ जातां श्री भूदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषय कन्यां स्वलंकृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वंभरा सर्वभूता साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ओ वेंकटेशाय ஓம் நமோ நாராயணாய கோவிந்தா கோவிந்தா. பக்தர்களே, திருமலை அப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே அக்னி பிரதிஷ்டை ஹோமம், மதுபர்க்க பூஜை, திரை பிடித்தல், வஸ்திர சமர்ப்பணம் மற்றும் மகா சங்கல்பம் கன்யாதானம் கைங்கரியங்களை சேவித்தோம். அடுத்ததாக மாங்கல்ய பூஜையை சேவிக்க உள்ளோம். மாங்கல்யங்களுக்கு இப்பொழுது பூஜை நடைபெறுகிறது. அகிலாண்ட கோட்டி பிரம்மாண்ட நாயகனுடைய அனபாயினிகள் என்று கூறப்படும் அந்த பிராட்டிமார்கள் இருவருடைய மாங்கல்யங்களையும் சுத்தப்படுத்தி மஞ்சள் குங்குமமிட்டு புஷ்பங்களால் அக்ஷதைகளால் பூஜை செய்கிறார் அர்ச்சக சுவாமி. சேவிக்கலாம் மாங்கல்ய பூஜையை. இந்த வேளையில் பெருமான் ஸ்ரீகிருஷ்ணனை வடநாட்டில் உள்ள துவாரகாபுரி சென்று வணங்க முடியாதவர்கள் தக்ஷண துவாரகை என கூறப்படும் ராஜமன்னார் குடியில் பால ராஜகோபாலனை வணங்கி அந்த பகவானை குறித்து சற்று தெரிந்து கொள்ளலாம். இந்த மன்னார்குடி கோவிலில் பிரம்மா, அக்னி, முசுகுந்தன், பிருகு மகர்ஷி, ராஜசேகரன் ஆகியவர்கள் வழிபட்டு பெயர் பெற்றுள்ளனர். இந்த மன்னார்குடி கோவிலில் மதில் அழகும் வாய்ந்ததாகும். திருவாரூர் தேரழகு, வேதாரண்யம் விளக்கு அழகு என்றெல்லாம் அழைப்பார்களாம். கருவறையில் சேவை சாதிக்கும் மூலவர் திருநாமம் ஸ்ரீ பரவாசுதேவ பெருமாள் என்பதாகும். ஸ்ரீதேவி, பூதேவி சமேதனாய் 4 திருக்கரங்களுடன் நின்ற கோலத்திலே இவர் எழுந்தருளியுள்ளார். இந்த மூல விக்கிரகம் பிரம்மாவால் பிரதிஷ்டை செய்யப்பட்டதாக தலபுராணம் கூறுகிறது. ராஜமன்னார் கோபாலன் என்றெல்லாம் அழைக்கப்படும் உற்சவரின் சிரசில் முண்டாசும் ஒரு காதில் குண்டலமும் ஒரு காதில் தாட்டங்கமும் காட்சி தருகின்றன.
வலது திருக்கரத்திலே கோபாலனுக்கே உரிய மாடு மேய்க்கும் கோல் இருக்க, இடக்கரத்திலே சத்யபாமாவின் தோளில் வைத்து கொண்டுள்ளாராம். இப்படி பசு பாலகனாக இடையர் உருவத்திலே கோலம் பூண்டு, கையிலே பொன் சாட்டை ஏந்தி, வையாரமாய் வலக்காலை அழுத்தி, இடக்காலை சற்று சாய்ந்து, சங்கை அணிந்த திருவடிகளுடன் சுற்றிலும் ஆனிரைகள் சூழ்ந்து நிற்க விளங்கும் கண்ணனான திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே மாங்கல்யங்களுக்கு பூஜை நடைபெற்று கொண்டிருக்கிறது. அடுத்து இந்த ராஜகோபாலன் உற்சவ திருமேனியை மனதார தரிசிக்கும் பொழுது உற்று நோக்கினால் 2 காதுகளிலும் வெவ்வேறு அணிகலன்கள் பகவான் அணிந்து கொண்டிருப்பதை நாம் காணலாம். ஒரு காதில் தனக்குரிய குண்டலம், மறு காதில் பெண்கள் அணியும் தோட்டையும் அணிந்துள்ளார். இதற்கான ஒரு சுவாரஸ்யமான கதை உண்டு. ஒருமுறை கோபிகைகளுக்கும் கண்ணனுக்கும் ஒரு போட்டி நடந்தது. யமுனா நதிக்கரையில் தங்கள் ஆடைகளையும் ஆபரணங்களையும் கழற்றி வைத்துவிட்டு நீராடி அந்த கரைக்கு வரும் பொழுது, ஓம் பிரஜாபதி சோமகும் ராஜா நமஸ்ருஜத தந்திரயோ வேத அன்வசృజ్యంత தான் ஹஸ்தே குருத அத்தஹ சீதா சாவித்ரி மாங்கல்யம் தந்துநானேன லோகரக்ஷக ஹேதவே కంఠే బధ్నామి సుభకే రక్షస్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభకే రక్షస్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. అశోన్యోపస్థాజీవతామస్తు మాతా పౌత్రమానందమవి ప్రపుద్యతామియగ్స్వాహ మాతే గృహే నిషుఘోషబుద్ధా ధన్యత్ర త్వదృదత్య సంవిశంతు మాత్వం వికేశుర ఆవదిష్టా జీవపత్నీపతి లోకే విరాజ పశ్యంతి ప్రజాకుసుమనస్య మా నాగస్వాహ ద్యౌస్తే పృష్టకం రక్షతు వాయురోరు అశ్వినౌచస్తనం దయంతకం సవితా విరక్షతు ఆవాస పరిధానాత్ బృహస్పతిర్విశ్వే దేవా అభిరక్షంతు పశ్చాత్ స్వాహ
ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శువస్వాహ ఓం భూర్భువస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ ఇమాన్ లాజానిత్యభిఘార్య. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదా ఆభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రస్యుజ్యస్సకా స్వాహ. తద్విష్ణోః పరమం పదగసా పశ్యంతి సూరయః దివి వచక్షురాదగ్ స్వాహ. తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శువస్వాహ ఓం భూర్భువస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి కర్మసార్దుల్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం యదస్య కర్మణోత్యరీరిచం యద్వాన్యో నమిహాకరం అగ్నిస్తత్స్విష్టకృత్ విద్వాన్ సర్వగ్స్విష్టకం సూతం కరోతు స్వాహ. అగ్నయే స్విష్టకృతే సూతహుతా ఉతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహ. అగ్నయే స్వాహ అగ్నయే నాదాయ స్వాహ అగ్నయేన్నపతయే స్వాహ. అగ్నయే స్విష్టకృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహ. యన్మ ఆత్మనో మిందాభూదగ్నిస్తత్పునరాహ జాతవేద విచక్షణి స్వాహ. పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతి పునర్మే అశ్వినాథ్ చక్షురాదిత్తమక్షో స్వాహ. ఇష్టేభ్య స్వాహ వషణిష్టేభ్య స్వాహ. వేష్యం దరిత్వై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాద్యై స్వాహ దైవీభ్య స్వాహ తనూభ్య స్వాహ వసుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపోపస్పృశ్య శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ ఏదో ఋషిమై స్వాహ సమిధసి తేజోమయి దేహి స్వాహ. యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ. సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ. సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ. వాయోర్ధిమహి ప్రాణాన్ మే పాహి స్వాహ. బ్రహ్మణో ధిమహి బుద్ధిం మే పాహి స్వాహ. సప్తతే అగ్నే సమిత సప్తజిహ్వా సప్తఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తసాత్వాయ దంతి సప్తయోనిరాప్రణ స్వాఘృతేన స్వాహ. ఋతదాన విద్వాననష్టభృతేన పూర్ణమాహుతింజుహోమి మనసా ప్రజాపతయే స్వాహ. అగ్నిర్భుక్తగ్ స్వాహ వేదిర్భుక్తగ్ స్వాహ దేవర్భుక్తగ్ స్వాహ పృథివీభుక్తగ్ స్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాప్సరసస్తైవ భుక్తగ్ స్వాహ. ఏషే దిశి మహి స్వాహ. పూర్ణమాహుతింజుహోమి మనసా ప్రజాపతయే స్వాహ. సమంతాంబరిర్హవిషాకృతేన సమాదిత్యైర్వసుభిः సన్మరుద్భిः సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంక్తాం దివ్యన్నభో గచ్చతు యత్స్వాహ. ఆజ్యశేషం ఇంద్రాయుజోమి స్వాహ. అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో దేవస్తృప్యతో పృథ్వీతృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసస్తైవ తృప్యంతాం అదితేన్వమగ్రస్తా హనుమతేన్వమగ్రస్తా సరస్వతేన్వమగ్రస్తా దేవసవితః ప్రాసావీః. అగ్నిపురుషాయ నమః యదా సుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి. వరుణాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః యదా సుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ. పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ. సన్మే భూయాత్ స్వాహ. సర్వం మే భూయాత్ స్వాహ. అక్షతమక్షతేజుహోమి
पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि। ओमाप्यायन्तामापोषदयो मरुतां पृषते यत्स दिवं गच्छ ततो नो वृष्टिमेरे यस्वः। भूतिस्माते लभते नित्यकुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सताय सदञ्च वर्चसे त्रयायुषम्। ओमापोहिष्टा मयो भवस्तान ऊर्जे तदातना महेरणाय चक्षसे योवस्यवतमोरसस्तस्य वाजे देहनः उस्तेरुमात्र तस्मादनकमाविस्य क्षया जन्मदापो जनयता च नः। ओं च मे स्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनम् उपयत्येति रिक्तं तस्मै ते नमः। बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा उपग्नेये जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः। ओं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि। अग्निपुरुषाय नमः गुडोपहार निवेदयामि आद्यशेषं समर्पयामि। ओं तत्सत् ब्रह्मार्पणमस्तु। सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। ஓம் நமோ வெங்கடேசாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. கோவிந்தா கோவிந்தா. ஆண்டாள் ஒரு நாள் கனவு கண்டு எம்பெருமான் ஆண்டாளை பாணி கிரகணம் செய்து கொள்வதாக காணுகிறாள். அந்த கனவிலே எம்பெருமான் யானையின் மீதேறி வருகிறார் போல், நாத்தனார் கூரை உடுத்துகிறார் போல், அம்மி மிதிக்கிறார் போல், லாஜஹோமம் நடைபெறுவது போல் கனவு கண்டாளாம். நாச்சியார் திருமொழி என்கின்ற பிரபந்தத்தில் உள்ள பாசுரங்களை சொல்லிக்கொண்டே அர்ச்சக சுவாமியும் அன்னமாச்சாரிய வம்சத்தினரில் பிறந்தவரும் தேங்காய்களை உருட்டினார்கள். அந்த கைங்கரியம் முடிந்து அடுத்ததாக மாலை மாற்றுதல், மாலா பரிவர்த்தனம். பெருமாளுக்கும் பிராட்டிமார்களுக்கும் இடையே இருக்கும் இடைவெளியை சமீபப்படுத்தவும், மனதிலே உள்ள கோரிக்கைகள் புஷ்பங்களை வைத்துக்கொண்டு பகவானுக்கு சமர்ப்பித்தால் நிறைவேறும் என்றும் மாலை பரிவர்த்தனம் நடைபெற உள்ளது. இதோ பெருமாளின் தோள்களை அலங்கரித்த மாலை ஸ்ரீதேவி பிராட்டிக்கு அணிவிக்கப்பட்டது. லக்ஷ்மி ரமண கோவிந்தா கோவிந்தா என்று அந்த ஸ்ரீதேவி பிராட்டிக்கு அணிவித்த மாலை திரும்பவும் பெருமாளுக்கு கொண்டு சென்று அணிவிக்கப்படுகிறது. ஏடு கொண்டலவாடா வெங்கடரமணா சப்தகிரி வாசா வேங்கடவனே கோவிந்தா கோவிந்தா என்றும் பெருமாளுக்கு சாத்திய மாலை திரும்பவும் பூமி பிராட்டிக்கு கொண்டு சென்று சாத்தப்படுகிறது. அந்த பூமி பிராட்டி ஸ்ரீவில்லிபுத்தூரிலே மகாலட்சுமியின் அம்சமாக கோதா தேவியாகவும் ஆண்டாளாகவும் அவதரித்தவள். அவளுக்கு அந்த மாலை சாத்துகிறார் அர்ச்சக சுவாமி. தராரமண கோவிந்தா கோவிந்தா என்று அடுத்தது அந்த மாலையை கொண்டு சென்று திரும்பவும் பெருமாளுக்கே சாத்துகிறார் அர்ச்சக சுவாமி. சப்தகிரி வாசனே ஆபத் பாந்தவனே அநாத ரக்ஷகனே கோவிந்தா கோவிந்தா என்று ஆக 3 முறை அந்த மாலைகளை பரிமாற்றம் செய்யப்பட்டு அடுத்ததாக
பிராட்டிமார்கள் இருவரையும் எம்பெருமானுடைய பக்கத்திலே ஒரே சிம்ஹாசனத்திலே ஆசீனப்படுத்துகிறார்கள். அதைத் தொடர்ந்து அக்ஷதாரோபணம் என்னும் தலம்புராலு கைங்கரியம், அதைத் தொடர்ந்து மங்கள நீராஜனத்துடன் திருக்கல்யாண மகோத்சவம் நிறைவு பெறுகிறது. பக்தர்களே, நேரடி ஒளிபரப்பிலும் உலகெங்கு இருக்கும் பக்தர்கள், அந்த தொலைக்காட்சி மூலம் சேவிக்கும் பக்தர்களுக்கும் பெருமாளும் பிராட்டிகளின் அனுகிரகம் கிடைக்க வேண்டும் என்று சேவித்துக்கொண்டு சேவிக்கலாம் அக்ஷதாரோபணம் என்னும் தலம்புராலு கைங்கரியம், அதைத் தொடர்ந்து மங்கள நீராஜனம். ஓம் நமோ வெங்கடேசாய. கோவிந்தா கோவிந்த. லக்ஷ்மீ ரமண கோவிந்தா கோவிந்த. வசுந்தரா ரமண கோவிந்தா கோவிந்தா என்று அந்த பகவானையும் பெருமாள் பிராட்டிமார்களையும் சேவித்துக்கொண்டு அக்ஷதாரோபண கைங்கரியத்தை சேவிக்கலாம். அடுத்து மங்கள நீராஜனம். పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. विना वेङ्कटेशं ननाथो ननाथः, सदा वेङ्कटेशं स्मरामि स्मरामि. हरे वेङ्कटेश प्रसीद प्रसीद, प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ.